హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే సింపుల్ అండ్ ఈజీ రెసిపీ బీనీస్ మెంతం కూర టమాటా. ఈ మూడు కలిపి నేనైతే ఈరోజు కర్రీ అనేది సూపర్ అంటే సూపర్ టేస్టీగా కర్రీ అయితే ప్రిపేర్ చేసినాను. చూసిరు కదా, చూడ్డానికే ఎంత మంచిగా కలర్ఫుల్గా అనిపిస్తుందో. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి నాకు మెసేజ్ అనేది చెయ్యండి. అండ్ ఇప్పుడు మన బీనీస్ కర్రీ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం, ఓకేనా. ఈరోజు మనము బీన్స్ కర్రీకి సరిపడా నేనైతే బాండి పెట్టి ఆయిల్ అయితే పోసి రెడీగా పెట్టినాను. ఇప్పుడు ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ఆనియన్స్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకోవాలి, గోల్డెన్ ఫ్రై. ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయినాయి, ఓకేనా. ఇప్పుడు మనము పసుపు యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 స్పూన్ పసుపు. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అల్లం పేస్ట్ 1 స్పూన్. ఇప్పుడు ఇది ఒకసారి మనం అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ ఆయిల్లో అయితే ఫ్రై అవ్వాలి, ఓకేనా. ఇట్లా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు మనం బీన్స్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు బీన్స్ అయితే యాడ్ చేసుకుందాం. బీన్స్ మెంతం కూర ఎంతమందికి ఇష్టమో నాకు ఒక మెసేజ్ అయితే చెయ్యండి. బీన్స్ మెంతం కూర చాలా బాగుంటుంది. చిన్న మెంతం కూర వేస్తే చాలా ఇంకా బాగుంటుంది పెద్ద మెంతం కన్నా. నేనైతే ఈరోజు చిన్న మెంతం కూర యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బీన్స్ వేసినాం కదా, ఇది ఆయిల్లో ఒక 5 మినిట్స్ మనము మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో 5 మినిట్స్ నుంచి మనం బీనీస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేద్దాం మొత్తం. మంచిగా బీనీస్లో ఉన్న వాటర్ అయితే ఇంకిపోయింది. ఇప్పుడు స్పైసెస్ అనేది మనము యాడ్ చేసుకోవాలి. బీన్స్ లేతగా ఉంది, సో అందుకని చెప్పేసి ఇప్పుడే అన్ని పదార్థాలు మనము యాడ్ చేయాలి. నేనైతే 2 టమాటాలు, మెంతం కూర, కొత్తిమీర ఇప్పుడే వేస్తున్నాను. కారం వచ్చేసి 2 స్పూన్స్. సాల్ట్ 1.5 స్పూన్ వేస్తున్నాను. మీరు మీ కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. నెక్స్ట్ ధనియాల పొడి కొంచెం తక్కువ వేస్తున్నాను. ఎందుకు అన్నానంటే ఆల్రెడీ మనం మెంతం కూర వేసినాం కదా, అందుకనేసి. ఇప్పుడు మనము మొత్తం మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ టమాటాలు, బీన్స్ అండ్ మెంతం కూర అంతా ఆయిల్లో మనము మంచిగా ఉడికించుకోవాలి. ఒక 5-10 మినిట్స్ మాడకుండా మధ్యలో కలుపుకుంటూ మంచిగా మనమైతే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో చూసారు కదా. ఇప్పుడు మనం ఒక మూత పెట్టి మంచిగా ఉడికించుకుందాం. ఇప్పుడు 5 మినిట్స్ నుంచి మన బీన్స్ టమాటా అయితే ఇట్లా ఉడుకుతుంది. చూసారు కదా, ఎంత మంచిగా కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. నాకు ఇట్లా కలర్ఫుల్గా అనిపిస్తే చాలు కర్రీ మస్తు టేస్ట్ అయిందని అయితే అనిపిస్తుంది నాకు, ఓకేనా. ఇప్పుడు కొంచెం కొబ్బరి పొడి యాడ్ చేసుకుందాం మనము. ఒక 1 స్పూన్ కొబ్బరి పొడి అనేది యాడ్ చేసుకోవాలి. బీన్స్లో కొబ్బరి పొడి వేస్తే చాలా బాగుంటుంది. 2 స్పూన్స్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉడికిద్దాము. కొంచెం టమాటాలు మెత్తపడాలి, సో అందుకని చెప్పేసి కొబ్బరి పొడి కూడా ఇప్పుడే వేస్తే అది కూడా వీటితో పాటు ఉడుకుతుంది. అందుకనేసి కొబ్బరి పొడి అయితే యాడ్ చేసినాను. ఇంకా కొంచెం టమాటాలు మెత్తపడాలి. ఇప్పుడు బీన్స్ ఒకసారి కలిపి చూద్దాం. సో టమాటాలు మంచిగా మెత్తపడ్డాయి, ఇంకా కొంచెం బీన్స్ అయితే ఉడకాలి. ఇప్పుడు మనము వాటర్ పోసి మంచిగా ఉడికించుకుందాం. నేనైతే 1 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఉడకాలి అందుకనేసి. ఇప్పుడు ఒక మూత పెట్టి మంచిగా మనము కంప్లీట్గా ఉడికించుకోవాలి.
వాటర్ పోసి మనము కర్రీ అయితే ఉడికిస్తున్నాం కదా, ఎక్కడ దాకా కంప్లీట్ అయిందో ఒకసారి చెక్ చేసుకుందాము. బీన్స్ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. మన బీన్స్ అయితే మంచిగా కంప్లీట్గా అయితే ఉడికింది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా అందరూ ఈ రెసిపీ కంపల్సరీ ట్రై చేసి నాకు మెసేజ్ అనేది చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైతే కొత్త వాళ్ళు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.